ఈ కార్యక్రమం నిర్వహించడంలో నా అనుభవ రాహిత్యం వల్ల చాలా సాంగ్స్ స్కిప్ చేయాల్సి వచ్చింది. నా అనుభవ రాహిత్యం వల్ల చాలా చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ నవీన్ అన్నయ్య చాలా సహకరించారు. పిల్లలైతే ఎక్సెప్షనల్, నిజంగా చాలా 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 బాగా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ తల్లలో, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బాబాయ్ గారు మీరు ఆశీర్వదించాలి. శ్రీనివాస్ అన్నయ్య, నాగరాజ్ అన్నయ్య ముగ్గురు కూడా కలిసి, మీరు ముగ్గురు కలిసి ఆశీర్వదిస్తేనే నాకు కడుపు చల్లగా ఉంటుంది. బంధువులారా, ఇంతవరకు మన శ్రీ లక్ష్మి సంగీతమయం సాంస్కృతిక పాఠశాల ఏర్పాటు చేసుకొని విద్యార్థులను సిద్ధం చేసి మరి ఈ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ముందు తమ పిల్లల చేత స్వామిని ఆనందింపజేసి తన్మయత్వం పొందించే విధంగా ప్రార్థన చేయించి పిల్లల చేత అందరి చేత పాటలు పాడించినటువంటి ఆ శ్రీలక్ష్మికి ఈ పిల్లలందరికీ కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అలాగే నిజానికి ఇది 6:30 నుంచి 8:30 2 గంటల ప్రోగ్రామే. కానీ నేను వచ్చే వరకు శ్రీలక్ష్మి గారు పాటలు పాడుతూనే కూర్చుంటాము. అంటే నాకు పక్కనే వినాయకుడి దగ్గర విష్ణు పురాణం మీద ప్రవచనం చెప్పాల్సింది కనుక 1 గంట సేపు అక్కడ పోవడం వల్ల లక్ష్మీదేవి అలాగే పిల్లలందరినీ పెట్టుకొని కూర్చోండి. పాపం పిల్లలు కూడా చాలాసేపు కూర్చున్నారు కనుక ఆ పిల్లలకు ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సకల విద్యలు కూడా రావాలి, గొప్పనేటువంటి సంగీత పనులు కావాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. అలాగే శ్రీలక్ష్మి చేస్తున్నటువంటి కృషి సామాన్యమైనది కాదు. తాను పిల్లల్ని కాదు పెద్దవాళ్ళను కూడా తయారు చేస్తుంది. పెద్దవాళ్ళని కూడా సంగీత పనులుగా తీర్చిదిద్ది మన ఆలయంలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తన యొక్క ఆ గ్రూప్ ఏదైతే రామదండు అని ఏర్పాటు చేసిందో వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ఇక్కడ ఉండే అవకాశాన్ని బట్టి ఆరుద్ర నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం రామచంద్రుడికి కానీ అటు శివుడికి రాముడికి భేదం లేకుండా ఇరువురికి కూడా సంకీర్తనలు చేస్తూ స్వామి అనుగ్రహాన్ని లోకమందరికీ కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తల్లికి, ఆ శ్రీలక్ష్మికి మరి వాళ్ళ కుటుంబానికి స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి మరి ఆ స్వామిని కూడా ఆమె ప్రార్థిస్తూ మనందరి తరపున ప్రార్థిస్తూ ఆ శ్రీలక్ష్మిని కూడా ఆశీర్వదిస్తున్నాం. ఆ తర్వాత మరి ఇప్పుడు భగవత్ ప్రసాదంగా ఇక్కడ చేస్తున్నటువంటి మీ సహకారానికి నవీన్ గారు మరి మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా వచ్చి వారికి సహకరించి చక్కగా పాటలు పాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప ఉత్తేజాన్ని కలిగించినటువంటి వాళ్లకు అందరికీ, ముఖ్యంగా మీరంతా కూర్చొని ఆ చిన్నారులందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందించిన మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓం శతంజీవ శరదో వర్ధమానిత్యపరిగమో భవతి శతమితి శతం దీర్ఘామాయుత్తేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘామాయు అగ్నే యశస్సంజస్సేర్పేంద్రావతి భవతి తేమిహావ అయం మూర్ధ్నా పరమేష్ఠి సువర్చా సమానానాం ఉత్తమ శ్లోకోస్తు శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియే ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రాక్తవేదోక్త పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. భగవదాచార్య అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రేయ సిద్ధి బుద్ధి ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుఃకీర్తిం ప్రజాం దదౌ
భాగదే వైనం వ్రణయదే బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేర్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావిరేణై. సుబ్బారావు గారు ఆలయ ధర్మకర్తలు, ఆలయం నిరంతరం సేవ చేసేవాళ్ళు, వర్మగారు, అనంత పద్మనాభం గారు, ప్రవీణ్ గారు, కృష్ణకుమారి గారు, లక్ష్మీకుమారి గారు, రండి. ప్రభావతి ఆంటీ ముందుకు రండి మీరు సార్. ఆశీర్వదిస్తూ ఉచితంగా భగవత్ ప్రసాదంగా. ఇప్పుడు దీనికి రామదండు అని పేరు పెట్టి ఒక గ్రూప్ ఆల్రెడీ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత నన్ను అడిగింది లక్ష్మి ఫోన్ చేసి, అన్నయ్య సంస్కృత పాఠశాల ఒకటి ఏర్పాటు చేసి వచ్చే తరాల వాళ్ళందరికీ కూడా మనము మన యొక్క సంస్కృతిని, సంస్కారాన్ని, అలాగే ఆధ్యాత్మికతను నేర్పించాలని ఒక ఆకాంక్ష ఉంది. ఏం చేయమంటారు, దానికి ఏం పేరు పెట్టమంటారని అంటే నాకు తక్కువ ఒక ఆలోచన కలిగింది. రామదండు సంస్కృత పాఠశాల అని పెట్టమ్మా అని అన్నాం. ఎందుకంటే అంగదుడు అందరికన్నా చిన్నవాడు. లంకకెళ్ళి ఒక పాదం అట్ట మోపి దీన్ని కదిలించండి, సీతామ్మవారిని వదిలేస్తాం, యుద్ధం వదిలేస్తాం, అన్నీ వదిలేస్తాం అన్నారు. ఆ పాదం కదిలించలేకపోయారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి కృషి అట్లాంటిది. మామూలుగా కరోకే మీద పాడడం అనేది పెద్ద పెద్ద నిష్ణాతులు కూడా ధైర్యం చేయరు, పక్కాగా వస్తే కానీ ముందుకొచ్చి పాడరు. మరి ఈ రామాయణంలో జాంబవంతుడు నవీన్ అన్న, ఈయన అందరికీ జాంబవంతుడు అంటే సామాన్యుడు కాదు, అన్ని వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన ఒకరోజు ఒక వాయిద్యం తీసుకొచ్చి పూజ చేయించుకొని తీసుకెళ్ళారు. నేను అదే వాయిస్తారనుకున్నా, ఇవాళ అన్నీ వాయించారు. అంటే అన్నీ వచ్చిన కాదు కాబట్టే జాంబవంతుడు అని చెప్పారు. విషయం ఏంటంటే ఆయన దగ్గర నుండి శ్రీలక్ష్మి వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళందరినీ ఆ మ్యూజిక్కి అనుగుణంగా పాడేలాగా దిద్దడం చాలా గొప్ప విషయం. పిల్లలందరూ అంగదుడు అంశవాళ్ళలో వచ్చి ఇవాళ పాడించిందని నాకు అభిప్రాయం కలిగింది అక్కడ నిల్చుంటే. అందుకని వీళ్ళందరూ సదా సర్వకాలం సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య విద్యాబుద్ధులతో వర్ధిస్తారు. మన గుడికి, మన స్థలానికి అట్లాంటి బలం ఉంది. నిన్న కూడా చిన్నారు డ్యాన్స్ చేస్తే చెప్పాను. మన దగ్గర శ్రీమాత అకాడమీ అని అప్సిగూడలో ఒకటి ఉండేది. వారిప్పుడు పెద్ద పెద్ద స్టేజ్ ప్రదర్శనలు మొత్తం వరల్డ్ వైడ్గా ఇస్తున్నారు. వాళ్ళు మొదలుపెట్టింది మన గుడిలోనే. కంటిన్యూషను 11 సంవత్సరాలు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంత చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అయ్యారు. ఉద్యోగాలు చేస్తూ కూడా అమెరికాలో వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ప్రదర్శనలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళి చక్కని విద్యాబుద్ధులు వీళ్ళందరికీ రావాలని, ఆ విఘ్న వినాయకుడు, విద్యాదాయకుడు వీళ్ళందరికీ అది చేకూర్చాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అమ్మా నిలబడండి ఒకసారి. ముందుగా కెమెరామ్యాన్ మనం గురి చేయడం ముందు గురువు గారికి చేసిన తర్వాత అప్పుడు పిల్లలకు మనం ఆశీర్వచనం చేద్దాం. ముందుగా లక్ష్మీకుమారి గారు మా ఆలయం కమిటీ మెంబరు, వాళ్ళు ఆలయాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అలాగే ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి మాకు మంచి సహకారం ఇస్తున్నారు. సుబ్బారావు గారు నవీన్ గారికి సాలువతో సత్కరిస్తున్నారు. నితిన్ స్వామి రండి. అయ్యా మీరు స్వామి. నితిన్ మనకి ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క వీడియోలన్నీ
లైవ్గా వెళ్ళే ప్రయత్నం చేసి అందరికీ కనిపించేలాగా చేసిన వ్యక్తి. అయ్యా మాల్యాద్రి నరసింహారావు గారు వీళ్ళకి ఇక్కడ సపోర్ట్గా ఉండి అన్ని టెక్నికల్ విషయాలు చూసుకున్నారు స్వామి. ఇప్పుడు పిల్లలకు గురుగారి చేతుల మీదుగా చిన్న ఆశీర్వచనం. వరుసనే సంస్కృతి సంస్కృతి మధ్యలోకి రా, మధ్యలోకి రా. నాన్న ఇటు వచ్చేసాయి సంస్కృతి ఇది రాజా బేట. లావణ్య, మోహిత, మనస్విని, జైత్ర, మనస్విని, జైత్ర, పునర్విక, చరితార్థచారి, చాలా అద్భుతమైన పేరు. ఇట్రా నాన్న, ఇక్కడ చరితార్థచారి. లాస్య, ఇద్దరు పేర్లు అక్క. మహిత, ఈశాన్వి, సాన్వి, అశ్విని. నాన్న ఇటు రండి, ఇటు వచ్చేసండి. అశ్విని, ఒక్క నిమిషం. అశ్విని, జ్యోతి, పద చెప్తా. నాన్న, కీర్తి, మేఘన, చేతన, వెన్విల, దీపిక, మినతి. ఒక్క నిమిషం. దీపిక, వెన్విల, మేఘన, చేతన, వెన్విల, దీపిక, అద్వైత్ రావాలి, మినతి, ఈ గ్రూప్లో మినతి, జ్యోతి గారు, అలాగే వీళ్ళిద్దరైతే లెస్ దాన్ 1 month ఓల్డ్. 1 month కూడా అవ్వలేదు ఇంకా వీళ్ళు జాయిన్ అయ్యి, కానీ ప్రాక్టీస్లో ఇష్టపడి వచ్చారు. అలాగే దీపిక గారు వాళ్ళు 2 నెలల ప్రాక్టీస్ అంతే. అండ్ ఇందాక నాన్న చిన్నపిల్లల ముందుకి పెద్దవాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, మంచిగా వస్తుంది. అన్నయ్య, ఇందాక జాంబవంతుడి గురించి అంటున్నారు కదా, నిజంగా మనమంతా హనుమంతుల వరమే, మన శక్తి మనకు తెలియదు. అసలు ఒక్క ఇన్స్ట్రుమెంట్తో కూడా నేను సహకరించలేను అనుకున్న దాన్ని నాతో పాటు ఇంకా 15 మంది పిల్లల్ని తీసుకొచ్చేలా చేయగలిగిన ప్రతిభ మాత్రం 100% ఈ కార్యక్రమానికి ప్రాణం నవీన్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. అంటే నాకు కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఇచ్చిన వరం మా చెల్లెలు. ఆ విఘ్నేశ్వర స్వామి వరం వల్ల చెల్లె దొరికింది కాబట్టి టీం అంతా దొరికింది, రామదండు టీం. థ్యాంక్ యూ. రండి సార్, నేను ఒక నలుడిని కాబట్టి రండి. రైట్, అందరూ చూడండి ఒకసారి.
కాన్సన్ట్రేట్. సుజయ్ అమ్మా రండి మీరు కూడా దాకా ఎట్లా దాకా రండి రండి గ్రూప్ అమ్మా, రండి మీరు కూడా. ఫాదర్స్ రండి, అందరు పేరెంట్స్ రండి, మదర్స్ వచ్చారు అందరు రండి. సార్ రండి సార్, సార్ రండి సార్, పేరెంట్స్ అంతా వచ్చేయండి, ఒక గ్రూప్ ఫోటో ఉండిపోతుంది. వచ్చేయండి సార్, మనకు లైవ్ సార్ మీరు లైవ్లో నుంచి కట్ చేసుకోవచ్చు ఫొటోస్, నో ప్రాబ్లం. లైవ్ లింక్ నుంచి మీరు ఫొటోస్ కట్ చేసుకోవచ్చు. వద్దు సుజయ్ వస్తుంది, రామా రండి. నితిన్ ఒక్కసారి రౌండప్ చేయి మొత్తము, మనకు ఫోటో క్యాప్చర్ చేసుకోనికి ఈజీ ఉంటుంది. మీరందరూ లైవ్ లింక్ నుంచి కట్ చేసుకోవచ్చు ఫొటోస్. లక్ష్మి ఫోన్ అది ఎవరిదైనా పర్లేదు, వచ్చేసేయండి. జై శ్రీరామ్, జై రామదండు, జై జై జై. గట్టిగా ఇంకా ప్రసాదాలు పెడతారు ఇప్పుడు, ఇంకా గట్టిగా రావాలి. గొంతు పోతుందా? గొంతు పోతుందా?